వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూసివ్స్. కళ అనేది కేవలం అందం మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన స్వరం. ఇదే సందేశాన్ని స్వరాన్ని బలంగా చాటి చెప్పింది ఐద్వా 14వ జాతీయ మహాసభ. దేశంలో మహిళా హక్కులు, భద్రత, సమానత్వం గురించి ఆలోచింపచేసేలా కళాకారులు వేసిన పెయింటింగ్స్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించాయి. మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సామాజిక, మానసిక, శారీరక వేధింపులను ప్రతిబింబించాయి. అవేంటో మనము చూసేద్దాం రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ వాళ్ళు 14వ సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. అది ఎక్కడో కాదు, ఆర్టీసీ భవన్లో. సో ఇక్కడ ప్రత్యేకంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది ఖచ్చితంగా అందరూ చూడాల్సిన ఆర్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్ట్ అనేది ఒక మనసుకి రిలాక్సేషన్, స్ట్రెస్ని రిలీఫ్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఆర్ట్ని చూసినా, ఆర్ట్ వేసిన వాళ్ళని కలిసినా కూడా మనసు అంతా ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. సో ఆ ఆర్ట్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్ లాంటిది. అందరికీ ఒక హాబీ ఉంటుంది, కానీ ఆర్టిస్ట్కి ఆర్ట్ వేయటం, ఒక ఆర్ట్ని చూడగానే దాని యొక్క బ్యాక్ హ్యాండ్ స్టోరీ కూడా తెలిసిపోతూ ఉంటుంది. సో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. దేశంలో మహిళా హక్కులు, భద్రత, సమానత్వంపై మరోసారి చర్చ మొదలైంది. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ ఐద్వా జాతీయ మహాసభ ఈ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళా ప్రదర్శన మహిళల వాస్తవ సమస్యలను కళ్లకు కట్టింది. ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన చిత్రాలు మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న సామాజిక, మానసిక, శారీరక వేధింపులను ప్రతిబింబించాయి. ప్రతి ఆర్ట్ ఎగ్జిబిషన్ ఒక డిఫరెంట్ వైబ్ని ఇస్తుంటుంది, ఒక ప్రశాంత వాతావరణాన్ని తీసుకెళ్తుంటుంది. కానీ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ మాత్రం ఒక ఆడపిల్ల కష్టసుఖాలు, ఆ అమ్మాయి పడుతున్న బాధలు, ఆవేదనలు, అవన్నీ కాకుండా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీద ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉండడం అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ క్యూరేటర్ అయితే ప్రజెంట్ మనతో ఉన్నారు. వారి పూర్తిగా ఏ ఆర్ట్ ఉంది అండ్ దేనికి సంబంధించిందో తెలుసుకుందాం. చెప్పండి. అంటే ఈ ఆర్ట్ చూడగానే చాలా ఎమోషనల్ టచ్ ఉంది. ఎందుకంటే బయట ఎక్కడ ఆర్ట్స్ని చూసినా కూడా ఒక ఎమోషన్స్ని ఫీల్ అవుతుంటాం, హ్యాపీ ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ ఎమోషన్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఏదో ఒక టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని మీరు ఒక ఆర్ట్ రూపంలో తీసుకొచ్చారు, చాలా గొప్ప విషయం. సో ఈ ఆర్ట్లో ఏమేమి ఉన్నాయి? యాక్చువల్గా నా పేరు ఫర్జోనా ఖానూన్, నేను క్యూరేటర్ని. దీన్ని క్యూరేట్ చేసింది కిరణ్ కుమార్, నేను ఇద్దరం కలిసి క్యూరేట్ చేశాము. ఇందులో మెయిన్ విజయరావు గారు డైరెక్టరు, దీన్ని ఆర్గనైజ్ చేసింది మల్లు లక్ష్మి గారు. ఇది యాక్చువల్గా మేడం గారు ఏం చెప్పారంటే, మనము ఫేస్ చేస్తున్న హెరాస్మెంట్స్, మదర్ అండ్ చైల్డ్ ఒక బాండ్ అండ్ మూడ్ స్వింగ్స్, ఆ పెయిన్ని రిప్రజెంట్ చేసి అబ్స్ట్రాక్ట్ ఫామ్లో నాకు పెయింటింగ్స్ మొత్తాన్ని రిలేషన్స్, గ్రాండ్ మదర్, ఒక ఫిమేల్ ఏదైతే పెయిన్ఫుల్ జర్నీ చేసుకుంటూ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసుకుంటూ మన సొసైటీని క్రియేట్ చేస్తుంది, అది చూపించమన్నారు. ఈ వర్క్లో గుడ్ అండ్ బ్యాడ్ టచ్, ఈ టచ్ ఏ విధంగా ఉంటుంది ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి స్టిల్ యంగ్ ఏజ్ వరకు, ఆ పెయిన్, అది ఆ ఎమోషన్ని అచ్యుతాన్ని చేసింది. దాని ఫీలింగ్ని, ఎమోషన్ని అది పెయింటింగ్ రూపంలో, ఒక గౌన్ రూపంలో చూపించింది ఫిగర్ని. అది పెయిన్ని రిప్రజెంట్ చేశారు కిరణ్ కుమార్ గారు. ఎట్లా సాడ్ ఫీల్ అవుతారు అని రియలిస్టిక్ ఫామ్లో, అండ్ అది కూడా మెకానికల్ ఎలిమెంట్స్ ఎందుకు పెట్టారంటే మెకానికల్గా అయిపోయింది పెయిన్ కూడా జనరల్గా ఇప్పుడు అందరూ, అది చూపించారు. తల్లి, శిశువు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తూనే మహిళల మనసులోని అంతర్మదనాన్ని, భద్రతపై వారికున్న భయాలను కళాకారులు తమ బ్రష్ల ద్వారా ఎంతో బలంగా వ్యక్తపరిచారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అణిచివేత, అసురక్షిత వాతావరణం, హక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై ఈ చిత్రాలు సమాజాన్ని సూటిగా ప్రశ్నించాయి. ఒక రోడ్డు ఊడ్చే అమ్మాయిని మీకు దూరంగా చూస్తే రోడ్డు ఊడ్చే అమ్మాయి క్రిస్టల్కి ఒక బ్యూటిఫుల్ ఫామ్ని రోడ్డు ఊడ్చే ఉమెన్ కూడా బ్యూటిఫుల్గా చూపించారు. ఎందుకనంటే ఆమె జర్నీ చేస్తూ మన సొసైటీని క్రియేట్ చేసింది. ఆ విధంగా ఇది మూడ్ స్వింగ్స్, మనం ఎట్లయితే హెరాస్మెంట్ తర్వాత ఫేస్ చేస్తున్నది అబ్స్ట్రాక్ట్ ఫామ్లో చూపించాము. ఆరెంజ్ కలర్లో సెలబ్రేషన్, పెయిన్, డార్క్ గ్రీన్, ఒక గ్రాండ్ మదర్ ఒక ఆర్టిస్ట్ని
తన వాళ్ళ మదర్ లేకపోతే తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి బర్న్ అయిపోయి ఉంటుంది చీర. తన ఓన్ చీర మీద ఎంబ్రాయిడింగ్ చేసి ఆమె పోర్ట్రేట్ని డిపిక్ట్ చేసింది ఒక ఆర్టిస్ట్. దెన్ మనం ఎంత పెయిన్ ఉన్నా కూడా ఆ మోస్తూ మనం మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాం, అచీవ్మెంట్ చేసుకుంటున్నాం. ఆ పవర్ని ఎక్కువ వెయిట్ని చూపించడానికి ఎన్నో ఇందులో మదర్ అండ్ చైల్డ్ యొక్క ఒక ఫస్ట్ మంత్ నుంచి 3rd మంత్ దాకా 9 మంత్స్ దాకా ఎట్లా స్లోలీ బాండ్ టైఅప్ అవుతూ ఉంటుందో అది థ్రెడ్స్తో ఆర్టిస్ట్ చూపించారు. అండ్ ఇది కౌ డబ్తో చేసిన వర్క్. ఇది మెన్ ఆర్టిస్టు నందు అని. ఈ ఆర్టిస్టు తను పుట్టిందే నార్మల్గా అందులో పుట్టింది ఏంటంటే పేడతో చేసిన ఇల్లులు ఉంటాయి కదా, అందులో డెలివరీ అయింది ఆయన. అక్కడ స్టార్ట్ చేసి ఆమె మిషన్ కుట్టి తన లైఫ్ని మనీ పంపించి ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు 10 మందికి ఆయన ఇన్స్పిరేషన్ ఉంది. ఇంకో ఆర్టిస్ట్ తన బస్సులో జర్నీ లైఫ్ మొత్తం చాలా లాంగ్ ఉంటుంది, స్కూల్స్ మొత్తం 2 hours అనమాట. తన బస్సులో జర్నీ చేసిన ఈ ఇమేజ్ని డిపిక్ట్ చేస్తూ మ్యాపింగ్ చేసింది చూడండి. అదే ఆర్టిస్ట్ అక్కడ డ్రెస్ మీద చేసింది తన ఎక్స్పీరియన్స్ని, బస్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఒక ఎంబ్రాయిడింగ్ ఆర్టిస్టు తను వాళ్ళ ట్రైబల్ మెహందీ, తన మెహందీని మొత్తం పెయింటింగ్లో డిజైన్ చేసింది ఒక ఫిగర్ని. ఓవరాల్గా ఏంటంటే ఒక ఫిమేల్ తన లైఫ్ మొత్తాన్ని ఏదో విధంగా పెయిన్ ఉన్నా కూడా, ఎంత సఫర్ అయినా హెరాస్మెంట్ అయినా కూడా జర్నీ మాత్రం ఆపదు. తను ఆగితే టోటల్ ఫ్యామిలీ ఆగిపోతుంది, టోటల్ సొసైటీ ఆగిపోతుంది. తను సఫర్ చేసుకుంటూ తన అచీవ్ చేస్తూ వేరే వాళ్ళని కూడా అచీవ్ చేయడమే ఫిమేల్ పవర్. కళ అనేది కేవలం అందం మాత్రమే కాదు, అదొక శక్తివంతమైన స్వరం అనే సందేశాన్ని ఈ ఎగ్జిబిషన్ బలంగా చాటి చెప్పింది. మహిళల భద్రత, సమాన హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడమే తమ లక్ష్యమని ఐద్వా ప్రతినిధులు స్పష్టం చేశారు. మహిళల సమస్యలు ప్రతి ఒక్కరి బాధ్యతగా మారాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. నా పేరు మల్లు లక్ష్మి, తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ఐద్వాకి, అట్లాగే ఆల్ ఇండియా ఆఫీస్ బేరర్ జాయింట్ సెక్రటరీని. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మహిళా హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి సంఘం ఏదైనా ఉందంటే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అని గర్వంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంఘం పేరు ఒకటే ఉండాలి, ఆ సంఘం ద్వారా కార్యక్రమాలు జరగాలి అని ఆ రకంగా ప్రతిపాదన పెడితే అందరూ కూడా అది తీర్మానాన్ని ఒప్పుకోవటం జరిగింది. ఆనాటి నుండి అనేక ఉద్యమాలు చేస్తున్నాం. అందులో ప్రధానంగా స్త్రీల సమస్యలను గుర్తించి స్త్రీల సమస్యలను రాజకీయ ఎజెండాలోకి, ప్రభుత్వ ఎజెండాలోకి తీసుకురావడంలో ఐద్వా స్వతంత్రంగా గాను అట్లాగే మహిళా విభాగాలు కలిసి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం. సమాన పనికి సమాన వేతనం, ఓటు హక్కు కోసం పోరాటాలు చేశాం, సాధించుకున్నాం. తర్వాత లైంగిక వేధింపుల చట్టాన్ని, ఆస్తి హక్కు చట్టాన్ని, 498A చట్టాన్ని, నిర్భయ చట్టాన్ని, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, ప్రధానమైనటువంటి చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ కావాలని పోరాటం చేసి సాధించుకున్నాం. అట్లాగే గర్భిణీలు డెలివరీ అయిన తర్వాత ప్రసూతి సౌకర్యాలు కూడా వాళ్ళకు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని, బాల్యవాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసాం. వితంతు పునర్వివాహాల కోసం కూడా పోరాటం చేసి హక్కులు సాధించుకున్నాం. మన హక్కులు ప్రభుత్వాలు కల్పించాలి, సాధించుకున్న హక్కుల్ని అమలు చేయాలి. కానీ ఇవాళ అమలు చేయట్లేరు. ఆ అమలు కోసం కూడా యూత్ ముందుకు రావాలి. ఎందుకు చెప్తున్నానంటే దేశవ్యాప్తంగా వేలాది స్కూల్స్ మూసేస్తున్నారు. మూసేసిన తర్వాత ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కు వెళ్తే ఇవాళ ఎంతమంది చదువుకోగలుగుతారు? విద్య ఖరీదైపోయింది, వైద్యం ఖరీదైపోయింది. అందుకే యువతకు చెప్పదలుచుకున్నాం, విద్య వైద్యము హక్కుగా ఉండాలి. విద్య వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలి. ఎల్కేజీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు కూడా ఇవాళ ఉచితంగా ఇలా ప్రభుత్వాలు అందించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. బెంగళూరులోని చారిత్రాత్మక లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో జరిగిన 219వ ఫ్లవర్ షో ఎంతగానో ఆకట్టుకుంది. జనవరి 14 నుండి జనవరి 26 వరకు ఈ షో గ్రాండ్గా జరిగింది. తేజస్వి విస్మయ థీమ్తో నిర్వహించిన ఈ ఫ్లవర్ షో సందర్శకులను కట్టిపడేసింది. దాదాపు 35 లక్షల పువ్వులు, 400కు పైగా శిల్పాలతో ఏర్పాటు చేసిన ఈ షోను చూసి
ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ విశేషాలేంటో మనము చూసేద్దాం పదండి. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫ్లవర్ షోని నిర్వహిస్తోంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఫ్లవర్ షో బెంగళూరు వాసులను మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డున 240 ఎకరాల విస్తీర్ణంలో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఉంది. ఇక్కడ అరుదైన వృక్షాలతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ నిర్వహించే ఫ్లవర్ షోతో మరింత ఆహ్లాదంగా ఈ ప్రాంతం ప్రజల మదిని దోచుకుంటుంది. లాల్బాగ్లోని గ్లాస్ హౌస్లో ఏటా 2 సార్లు ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తారు. ప్రతిసారి ఒక కొత్త థీమ్తో పూల అలంకరణ చేస్తారు. థీమ్ ఆధారంగా ఏర్పాటు చేసే ఫ్లవర్ షోను లక్షలాది గులాబీలు, ఆర్కిడ్స్, లిల్లీస్, డాలియాస్తో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసిన అరుదైన పూలతో ఈ ఆకృతులను తయారు చేస్తారు. రంగురంగుల సువాసనలు వెదజల్లే పూలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. 219వ ఫ్లవర్ షోని కన్నడ సాహితీవేత్త, ప్రకృతి ప్రేమికుడైన పూర్ణచంద్ర తేజస్వి జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకుని ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తేజస్వి రచనలతో పాటు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఆయన చేసిన కృషిని, ఆయన జీవితంలోని అనేక కోణాలను కళ్లకు కట్టినట్లు ఏర్పాటు చేశారు. బెంగళూరులోని లాల్బాగ్లో ప్రతి ఏడాది ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకున్న ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం 219వ ఫ్లవర్ షోను ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫ్లవర్ షోను అయితే సందర్శిస్తుంటారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. లాల్బాగ్ మొత్తం కూడా ప్రజలతో నిండిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి ఏడాది కూడా ప్రతిసారి ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేసేటప్పుడు ఏడాదికి 2 సార్లు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లో ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం 219వ ఫ్లవర్ షో జరుగుతుంది. ఈ ఫ్లవర్ షోను ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ని అయితే తీసుకొని కూడా ప్రతిసారి ఏర్పాటు చేసేటప్పుడు కర్ణాటక చరిత్ర కానీ, కర్ణాటకలోని ప్రముఖుల జీవిత చరిత్రలను కానీ ఇలాంటి ఇతివృత్తాలను తీసుకొని కూడా ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కన్నడ సాహితీవేత్త, అట్లాగే ప్రకృతి ప్రేమికుడైన కేవి పూర్ణచంద్ర తేజస్వి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని కూడా ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, ఆయన కేవి పూర్ణచంద్ర తేజస్వి చిత్రంతో పాటు కూడా ఆయన రచయిత కావడము, సాహితీవేత్త కావడంతో పుస్తకాలను, పెన్నును, అట్లాగే ఆయన ప్రకృతి ప్రేమికుడై కావడంతో ప్రకృతి అడవుల సంరక్షణ, వన్యమృగాల సంరక్షణకు ఆయన ఎంతో కృషి చేయడంతో ఒక అటవీ వాతావరణాన్ని, ఒక కొండ వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ మొత్తం కూడా ఫ్లవర్స్తో చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి ఏడాది కూడా విశేష స్పందన లభిస్తుండడంతో లక్షలాది మంది సందర్శిస్తుండడంతో ఇటు బెంగళూరు నగరవాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫ్లవర్ షోను చూస్తుండడంతో మరింత భిన్నంగా, మరింత ఆకట్టుకునే విధంగా కూడా ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బెంగళూరు, కర్ణాటకలో లభించే పూలతోనే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా పూలను దిగుమతి చేసుకుని చాలా అందంగా అయితే ఈ ఫ్లవర్ షోను తీర్చిదిద్దడం జరిగింది. పూర్ణచంద్ర తేజస్వి జీవిత ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో కావడంతో మనం ఒకసారి చూడొచ్చు, ఆయన ఎక్కువగా కూడా అడవుల్లోనే జీవించారు. ఆయన అడవుల్లోనే సాధారణంగా కుటీరాలు ఏర్పాటు చేసుకుని కూడా జీవించారు. ఆయన జీవించిన విధానాన్ని తెలిపే విధంగా, అట్లాగే ఆయన వాడిన బైక్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఈ ఫ్లవర్ షోని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎక్కువగా కూడా అడవుల్లోనే జీవిస్తూ కూడా ఉండడం జరిగింది. ఆయన అడవుల్లోనే జీవించే విధంగా కూడా ఆ సెటప్ను అయితే కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు, కొండలు, అడవులు, చెట్లను ఏర్పాటు చేయడంతో కూడా మొత్తం పూలతోనే చాలా అందంగా కూడా ఆయన నివసించిన ఇంటిని తెలిపే విధంగా కూడా
చాలా అందంగా మొత్తం పూలతోనే ఏర్పాటు చేయడం జరిగింది. పూర్ణచంద్ర జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చూపించారు. ఆయన వివాహానికి సంబంధించిన కాన్సెప్ట్ను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. పూర్ణచంద్ర తేజస్వి జీవితం మొత్తం కూడా చాలా ఆదర్శంగా ఉండడంతో అందులోని ముఖ్య ఘట్టాలను కూడా తీసుకొని ఇక్కడ వివరించడం జరిగింది. ఆయన వివాహం జరిగిన తీరును వివరిస్తూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్ణచంద్ర తేజస్వి అలాగే రాజేశ్వరికి వివాహం జరిగిన తీరునైతే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు. మంత్ర మాంగళ్య అనే కాన్సెప్ట్ని ఇక్కడికి తీసుకురావాల్చడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు. ఆయన వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా ఏ విధంగా అయితే రూపొందించారని మనం చూడొచ్చు. ఆయన పూర్ణచంద్ర తేజస్వి తండ్రి అయిన కువెంపు ఆయన చేతితోనే కూడా ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ను ఏర్పాటు చేసి ఆయన బంధువులకు మాత్రం కూడా చాలా తక్కువ మందికే పంపడం జరిగింది. ఒక మాంగళ్య మంత్ర అనే ఒక మంత్ర ద్వారా కూడా వివాహాన్ని చాలా సింపుల్గా కూడా చేసినట్టుగా కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఫ్లవర్ షోతోనే మొత్తం కూడా ఏర్పాటు చేసి ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలను కూడా ఇక్కడ వివరించి అందరికీ ఎట్లా ఆదర్శంగా ఆయన ఉన్నారు, వివాహం కూడా ఎంత సింపుల్గా చేసుకున్నారు అనే విషయాలను ఇక్కడ తెలిపే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లాల్బాగ్ లో ఈ ఫ్లవర్ షోకు వెళ్తున్న విజిటర్స్ పోటెత్తుతున్నారు. పూర్ణచంద్ తేజస్వి థీమ్ అద్భుతంగా ఉందంటున్నారు. ఎన్నో రకాల పూలను ఒకే చోట చూడటం ఆనందంగా ఉందంటున్నారు. మేము హైదరాబాద్లో ఉంటాము. బెంగళూరు నుంచి ఇక్కడ లాల్బాగ్లో ఫ్లవర్ షో చూడడానికి వచ్చాము. ఫస్ట్ టైం నేను ఈరోజు ఇక్కడ ఫ్లవర్ షో చూడడానికి వచ్చాను. చాలా బాగుంది. ఇన్ని ఫ్లవర్స్ని ఇంత నీట్గా అరేంజ్ చేయడము, ఇంత బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ఇయర్ థీమ్ పూర్ణచంద్ర తేజస్వి గారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు హోర్డింగ్స్లో కానీ ఎక్కడ కానీ చూస్తే తన జీవన శైలి గురించి కానీ అన్నిటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. సో ఎవరైనా చూడని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు ఉంటే అందరూ వచ్చి చూడొచ్చు. ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లాల్బాగ్ వచ్చాము మా ఫ్యామిలీతో సహా. చాలా బాగుంటుంది ఫ్లవర్ షో. ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే అండ్ ఆగస్ట్ 15th సెలబ్రేట్ చేస్తారు. అండ్ ప్రకృతి ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళ రిమెంబరెన్స్ కోసం ఫ్లవర్ షో స్టార్ట్ చేశారు. అండ్ అది స్టార్ట్ చేయడమే కాదు, చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ మన బెంగళూరియన్స్ వస్తున్నారు అండ్ బయట స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ యూ కెన్ సీ. అండ్ బోన్సై పార్క్ అనే ఉంది సెపరేట్గా. యూ కెన్ వాచ్ ఎన్ నెంబర్ ఆఫ్ బోన్సై ప్లాంట్స్ ఓవర్ దేర్. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి లాల్బాగ్ ఫ్లవర్ షో ఒక అపూర్వ అనుభూతిని అందించింది. పుష్పాల సందేశంతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్న లాల్బాగ్ ఫ్లవర్ షో ప్రత్యేకతను చాటుకుంటోంది. మన దేశాన్ని దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటిషర్లు పరిపాలించారు. వాళ్ల పాలనలో తమ గార్డెన్లు సుందరంగా అలంకరించుకోవడానికి ఓ మొక్కను మన దేశానికి తెచ్చారు. వారి నివాస ప్రాంతాల్లో వీటిని నాటించారు. అయితే బ్రిటిషర్ల పాలన పోయినా వారు తెచ్చిన ఆ చెట్టు మాత్రం మన దేశాన్ని వదిలిపెట్టలేదు. పైగా అదే ఇప్పుడు మన వన్యమృగాలకు శత్రువై కూర్చుంది. ఇంతకీ ఏంటా మొక్క? దానివల్ల మనకొచ్చే నష్టం ఏంటి తెలుసుకుందాం రండి. ఈ మొక్కలు మనందరికీ సుపరిచితమే. పల్లెటూర్లు, పట్టణాల్లో రోడ్ల పక్కన ఇవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. వీటికి అందమైన పూలు పూస్తూ ఉండటంతో ఈ చెట్లను చాలామంది ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు ఇవే భారతదేశానికి తలనొప్పిగా మారాయి. ఒకప్పుడు అందం కోసం తెచ్చుకున్న ఈ మొక్క నేడు మన అడవులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ గ్రీన్ క్యాన్సర్ అని పిలిచే స్థాయికి చేరింది. ఏటా కోట్ల రూపాయలు పెట్టి వీటిని తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఈ చెట్ల వల్ల నష్టమేంటి? ఎందుకు ఇవి ప్రమాదకరమని అంటున్నారు? లుంటానా మొక్క స్వస్థలం దక్షిణ అమెరికా. ఇది భారతదేశానికి సుమారు 1800 ప్రారంభంలో బ్రిటిష్ వారు కలకత్తాలోని రాయల్ బొటానికల్ గార్డెన్లో అందమైన అలంకార మొక్కగా దీనిని పెంచడానికి తీసుకువచ్చారు. దీని పూలు రంగురంగులుగా ఆకర్షణీయంగా ఉండటంతో అప్పట్లో రాజభవనాలు, బంగ్లాలు, గార్డెన్లలో కంచె మాదిరిగా పెంచేవారు. మన దేశ ఉష్ణోగ్రతలు, వాతావరణం ఈ మొక్కకు అద్భుతంగా కలిసి రావడంతో
ఇది తోటల నుండి అడవులకు అతి తక్కువ కాలంలోనే వ్యాపించింది. దీనిని అప్పట్లో ఒక అందమైన విదేశీ మొక్కగా భావించారు తప్ప భవిష్యత్తులో ఇది దేశీయ జీవ వైవిధ్యాన్ని మింగేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఇదే మొక్క మనకు శత్రువులా మారింది. భారతదేశ అటవీ ప్రాంతాల్లో లాంటానా కెమారా అనే విదేశీ ఆక్రమణ మొక్కల వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరుకుందని ఇటీవలి వెలువడిన పర్యావరణ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని దాదాపు 40% పైగా అటవీ భూములను ఆక్రమించి స్థానిక జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని టైగర్ రిజర్వులు, అభయారణ్యాల్లో ఈ మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లాంటానా విస్తరించిన చోట ఇతర స్థానిక గడ్డి జాతులు లేదా చిన్న మొక్కలు పెరగకపోవడంతో శాకాహార జంతువులకు మేత కొరత ఏర్పడుతోంది. పులులు, ఏనుగులు వంటి అడవి జంతువులు ఆహారం కోసం జనారణ్యంలోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ మొక్కల ఆకులు, కాయలు విషపూరితం కావడంతో పశువుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతోంది. లాంటానా మొక్కల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ వీటి వేగవంతమైన వ్యాప్తిని అరికట్టడం పెద్ద సవాలుగా మారింది. సాధారణంగా ఈ మొక్కలను నరికివేయటం వల్ల ప్రయోజనం ఉండదని, వేళ్లతో సహా తొలగిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి భూమిలోని నీటి లభ్యతను తగ్గించడమే కాకుండా పోషకాలను ఇవి వేగంగా పీల్చుకుంటున్నాయని భూగర్భ జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవుల్లో కార్చిచ్చు వేగంగా వ్యాపించటానికి కూడా ఈ ఎండిన లాంటానా పొదలు ప్రధాన కారణమవుతున్నాయి. ఈ మొక్కల వ్యాప్తిని అరికట్టకపోతే భవిష్యత్తులో అటవీ ప్రాంతాలు కేవలం పొదలుగా మారిపోయే ప్రమాదం ఉందని వనజీవి రామయ్య వంటి ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. చూడటానికి అందంగా కనిపించే ఈ లాంటానాపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే అటవీ సంపద, వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోంది. మీ చుట్టుపక్కల కూడా ఈ చెట్లు కనిపిస్తే భారీగా విస్తరించకముందే వీటిని నిర్మూలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.